పవన్ కళ్యాణ్ ఆలోచన మారిందా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా ఆసక్తికరమైన చర్చ ఒకటి బలంగా వినిపిస్తోంది. అది జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటల వెనుక ఉన్న అసలు ఆంతర్యం ఏమిటి అన్నది. ఇటీవల ఆయన ప్రసంగాలు, పార్టీ కార్యక్రమాలు చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న రాజకీయ వైఖరి చూస్తుంటే కేవలం కూటమి రాజకీయాలకే పరిమితం కాకుండా జనసేన భవిష్యత్తుపై పెద్ద వ్యూహం అమలు చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి భారీ విజయం సాధించాయి. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు భావించారు. ప్రత్యేకంగా కాపు సామాజిక వర్గం ఓటింగ్, యువత మద్దతు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకం చేయడంలో పవన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మారుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు చూస్తే జనసేనను బలోపేతం చేయాలి, పార్టీకి స్వంత గుర్తింపు ఉండాలి, కార్యకర్తల ఆత్మగౌరవం ముఖ్యం వంటి వ్యాఖ్యలను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్యనా లేక భవిష్యత్తు రాజకీయాలకు సంకేతమా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం కూటమిలో పెద్ద పార్టీగా నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, పరిపాలన, కీలక నిర్ణయాలన్నీ ఎక్కువగా టీడీపీ చుట్టూనే తిరుగుతున్నాయనే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో కొంతకాలంగా వినిపిస్తుంది. అధికారంలో భాగస్వామ్యం ఉన్నప్పటికీ రాజకీయంగా మాత్రం జనసేనకు రావాల్సిన ప్రాధాన్యం పూర్తిగా దక్కడం లేదని కొందరు భావిస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక స్థాయిలో కూడా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. సీట్లు, పదవులు, ప్రాధాన్యం విషయంలో అసంతృప్తి పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తన పార్టీ క్యాడర్ను మానసికంగా సిద్ధం చేస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం, పవన్ కళ్యాణ్ ఇటీవల హిందుత్వం, జాతీయత, సనాతన ధర్మం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇది బీజేపీ సిద్ధాంతాలకు దగ్గరగా ఉండే రాజకీయ వైఖరి. దీంతో భవిష్యత్తులో బీజేపీ, జనసేన బంధం మరింత బలపడే అవకాశముందా అనే చర్చ మొదలైంది. ప్రత్యేకంగా దక్షిణ భారతంలో బీజేపీ బలపడాలని చూస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్లో జనసేనను సహజ మిత్రపక్షంగా బీజేపీ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు యువతలో ఉన్న క్రేజ్, కాపు వర్గంలో ప్రభావం, సినీ ఇమేజ్ ఇవన్నీ బీజేపీకి ఉపయోగపడే అంశాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తన రాజకీయ భవిష్యత్తును చాలా జాగ్రత్తగా నిర్మించుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఎప్పటికీ కూటమి రాజకీయాల్లో చిన్న భాగస్వామిగా ఉండిపోతే జనసేన పార్టీ ఎదుగుదలకు పరిమితులు వస్తాయని ఆయన గుర్తించారని రాజకీయ చర్చ జరుగుతుంది. అందుకే ఇప్పటి నుంచే జనసేనకు స్వతంత్ర బలం అవసరం, ప్రతి నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం బలపడాలి, స్థానిక నాయకత్వాన్ని తయారు చేయాలి అనే దిశగా ఆయన దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో సింగిల్గా పోటీ చేసే రాజకీయ ప్రణాళికకు ప్రారంభ సంకేతమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వెంటనే టీడీపీతో విభేదాలు వస్తాయని చెప్పడం కాస్త అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమికి స్థిరత్వం అవసరం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికిప్పుడు ప్రభుత్వం అస్థిరంగా మారే పరిస్థితిని కోరుకోరు. కానీ రాజకీయంగా మాత్రం జనసేనను పూర్తిగా టీడీపీ ఆధారిత పార్టీగా కనిపించనీయకుండా జాగ్రత్తగా పడుతున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక భవిష్యత్తులో బీజేపీ, జనసేన మాత్రమే కలిసి వెళ్లే అవకాశం ఉందా అనే ప్రశ్నకు వస్తే అది పూర్తిగా రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. దేశ రాజకీయాలు, కేంద్ర బీజేపీ వ్యూహం, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బలం, జనసేన ఎదుగుదల ఇవన్నీ కలిసి నిర్ణయించే అంశాలు. కానీ ప్రస్తుతం కనిపిస్తున్న సంకేతాలు మాత్రం పవన్ కళ్యాణ్ తన పార్టీని స్వతంత్ర రాజకీయ శక్తిగా నిలబెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే భావనను బలపరుస్తున్నాయి. మొత్తానికి పవన్ కళ్యాణ్ తాజా వ్యాఖ్యలు కేవలం భావోద్వేగ ప్రసంగాలు మాత్రమే కావు. వాటి వెనుక ఒక దీర్ఘకాల రాజకీయ వ్యూహం ఉందనే అభిప్రాయం బలపడుతోంది. కూటమిలో ఉంటూనే జనసేన ప్రత్యేక గుర్తింపును పెంచడం, పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం నింపడం, భవిష్యత్తుకు స్వంత బలం సిద్ధం చేయడం ఇదే ఇప్పుడు పవన్ రాజకీయ లక్ష్యంగా కనిపిస్తుంది. మరి ఈ వ్యూహం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా మార్చబోతుంది? టీడీపీ, జనసేన బంధం మరింత బలపడుతుందా లేక కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందా అన్నది రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానుంది.